హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్, టేస్టీ అండ్ ఈజీ రైస్ రెసిపీ అయిన టమాటా రైస్, అలాగే దానికి కాంబినేషన్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఆనియన్ రైతాని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా రైస్ తిని బోర్ కొట్టినప్పుడు కానీ, లేదంటే లంచ్ బాక్స్కి కూడా ఈ టమాటా రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా రైస్ అలాగే ఆనియన్ రైతాని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం రైస్ని నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇవి యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ కనుక అవైలబుల్గా లేకపోతే మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే రైస్తో కూడా ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రైస్ని యాడ్ చేసుకుని 2-3 సార్లు రైస్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని 2 కప్పుల రైస్కి గాను 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని అరగంట పాటు ఈ రైస్ని నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు కనుక రెగ్యులర్ రైస్ని యూస్ చేస్తుంటే మనం తీసుకున్న 2 కప్పుల రైస్కి 4 కప్పుల వరకు వాటర్ పడతాయి. ఇప్పుడు ఈ టమాటా రైస్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దానికోసం 4 మీడియం సైజులో ఉండే టమాటాలు, చిన్న కప్పు వరకు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చిన్న కప్పు వరకు పుదీనా, స్పైసీనెస్ కోసం 5-6 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే మంచి టేస్ట్ కోసం కాజు కూడా తీసుకోవాలి. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న టమాటాలని శుభ్రం చేసుకుని ఇందులోకి వేసుకుని కడాయి మీద మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే టమాటాలని ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటాలు అనేది ఈ విధంగా ఉడికినప్పుడు ఒక పక్కకి తీసుకుని టమాటాలని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కొంతమంది టమాటాలని డైరెక్ట్గా ముక్కలుగా కట్ చేసి వేయించి టమాటా రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఫాస్ట్గా అయిపోవడం కోసం. కానీ దానికన్నా ఇలా టమాటాలను బాయిల్ చేసుకుని ఆ తర్వాత పైన ఉండే పొట్టు తీసేసి ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకుని టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకుంటే ముక్కలు కూడా తగలకుండా చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా టమాటా రైస్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటాల మీద ఉండే పొట్టుని కంప్లీట్గా తీసేసి ఒక చిన్న మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి మీ దగ్గర అవైలబుల్గా ఉండే హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోండి. షాజీరాని మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని కలుపుకుంటూ మసాలాల్ని లైట్గా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కాజును కూడా యాడ్ చేసుకోవాలి. కాజు అనేది ఆప్షనల్ మాత్రమే, టేస్ట్ బాగుంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే మనం తీసుకున్న పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అనేది లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఒకసారి కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను డ్రై పుదీనాని యాడ్ చేస్తున్నాను కాబట్టి ముందుగానే వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర డ్రై పుదీనా కాకుండా ఫ్రెష్ పుదీనా ఉంటే దానిని యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను డ్రై పుదీనా వేశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మంచి కలర్ కోసం, అలాగే లైట్గా స్పైసీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడగా 1 టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో ప్యూరీని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే టమాటో ప్యూరీ అనేది దగ్గర పడి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో ప్యూరీ అనేది దగ్గర పడిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు రైస్కి ఫ్లేవర్స్ అంతా బాగా పట్టుకునేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్లోని వాటర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్ అనేది 1 విజిల్ వచ్చిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ప్రెషర్ అంతా పోయేలోపు ఇప్పుడు రైతాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుని అందులోకి ఒక చిన్న సైజులో ఉండే ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అదేవిధంగా స్పైసీనెస్ కోసం 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ క్యారెట్ని తీసుకుని దాన్ని కూడా తురుముకుని ఇందులోకి యాడ్ చేసుకుని మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటే మనకు కావాల్సిన రైతా అనేది చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆనియన్ రైతా అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత రైస్ ఎలా ఉడికిందో చూద్దాం. దానికోసం ఒకసారి మూత తీసి ఈ విధంగా నెమ్మదిగా మిక్స్ చేసుకుని వేడిగా టమాటో రైస్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈసారి మీరు కూడా ఈ విధంగా ఈజీగా టమాటో రైస్ అలాగే దానికి కాంబినేషన్గా ఆనియన్ రైతాని కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.